రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో జరుగుతున్న వివాదాలు, జరుగుతున్నటువంటి వాదోపవాదనలు మీరు వినే ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్న ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ కట్ ఆన్సర్ రావడం లేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద ప్రతి దాంట్లో నేనున్నానని చెప్పి, ప్రశ్నించడానికి ఉన్నానని చెప్పి పార్టీ పెట్టానన్నారు. సో మరి ఆయన వేర్ ఈజ్ హీ? అసలు రాయలసీమ రైతుల యొక్క గోడు ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించగలిగే కొంతమేర పరిష్కరించగలిగే దీన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆపారు అని పక్క రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీలో చెప్పేది ఎప్పుడైనా కూడా క్రెడిబిలిటీ కింద మనం ఆన్ రికార్డు ఉంటుంది. దాన్ని మనం డెఫినెట్లీ ఒకవేళ అది అబద్ధం అవ్వచ్చు, దాన్ని మనం కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. అలాంటి సందర్భంలో ఫారిన్ టూర్ వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గారు చెప్పిన ఒకే ఒక సమాధానం, కొంచెం సమయం ఇవ్వండి కౌంటర్ ఇస్తాను. అంటే ప్రిపేర్ అవ్వాలా? అంటే ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలో ప్రిపేర్ అవ్వాలా? అదే. నెక్స్ట్ ప్రశ్నించడానికే పార్టీ పెట్టారు. ఈయన ఎవరిని ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు? వైఎస్ఆర్సీపీని ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు. అంతేగాని పాలసీలను, విధి విధానాలను, భావజాలాలను తప్పు జరిగితేనో ప్రశ్నించడానికి పార్టీ పెట్టాల. అర్థం చేసుకోండి. ఎందుకంటే 2014లో బేషరతుగా పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చి 2019కి అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రాకముందు కూడా వైఎస్ఆర్సీపీని విమర్శించిన ఏకైక మేధావి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎవరైనా ఏం చేస్తారు? అధికారంలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించాలి. ఇది ప్రజలకు అందించండి, ఇది ప్రజలకు చేయండి అని. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అధికారంలో భాగస్వాములై కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఒక 10 days బ్యాక్ మీకు ఒక వేదికగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆకురౌడీలు అది ఇది పదజాలం వాడుతూ కీలు తీస్తాను, అది ఇది రోమాలు పీకుతాను, ఏలు ముద్ర లేకుండా చేస్తాను, ఇవి చాలా మాట్లాడారు కదా. ఆ సందర్భంలో కూడా ఆయన ఏం చెప్తారు? వాళ్ళు రౌడీలు కొడుతున్నారు. ఇప్పుడు నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోడిని కోస్తే కేసు నడుస్తుంది, సోషల్ మీడియా పోస్టు పెడితే అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు నడుస్తున్నప్పుడు వాళ్ళు జనసేన కార్యకర్తను కొట్టే పరిస్థితి ఉండిద్దా సార్? అంటే ప్రజలు నమ్ముతారా? అంటే ఆయన చేసిన ఆరోపణ ప్రజలు నమ్ముతారా? ఎవరు కొడుతున్నారు? అధికారంలో మిమ్మల్ని భాగస్వాములు చేసుకొని మీ బలంతో గెలిచి, మీ యొక్క ఓట్లతో గెలిచి మిమ్మల్ని కొడుతుంది ఎవరు? టీడీపీ వాళ్ళు. ఇది పదే జనసేన కార్యకర్తలే చెబుతున్నారు, మీడియా సమక్షంలో చెబుతున్నారు. చివరికి ఈయన ఏదన్నా మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా చెప్పబోతుంటే ఆయన మైక్ కట్ చేయండి, ఆయన మైక్ కట్ చేయండి అంటే ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తే ఓర్చుకోలేని పార్టీ. నేననేది ప్రత్యర్థులు కాదు, తమ క్యాడర్ ప్రశ్నించినా కూడా తట్టుకోలేని, ఆన్సర్ చేయలేని పార్టీ. సో వాళ్ళు ఏదో ప్రశ్నిస్తారు, ప్రజలకు న్యాయం జరిగిద్ది అని ప్రజలేమీ నమ్మట్లేదు. కాకపోతే ఏంటి అంటే ఆయన ఒక స్టాండ్ లేని వ్యక్తి. చూడండి, ఒకప్పుడు చేగువేరా అంటారు, తర్వాత మాయావతి గారి కాళ్ళకు దండం పెట్టి మరీ మాయావతి గారితో ట్రావెల్ చేస్తారు. వామపక్షవాదిని అంటారు, వామపక్షాలతో ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు బీజేపీతో అయిపోతే ఆల్ ఆఫ్ సడన్ గెటప్ మార్చేసి సనాతన ధర్మం అనుకుంటూ వైష్ణవ దేవాలయంలో జరిగిన అపవాదికి సనాతని అయి ఉండి ఆ డిఫరెన్సెస్ కూడా తెలియకుండా కింద నుంచి 3 మెట్లు పైకి 4 మెట్లు గడిగి ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కుట్రతో చేసిన పనులు. ఇప్పుడేంటి? తిరుమల లడ్డు వ్యవహారం తీసుకుందాం. తిరుమల లడ్డు వ్యవహారంలో ఏదో అవినీతి జరిగిపోయి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించలేదు అనే కారణంగా కూడా కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు కదా. మరి 1,00,000 లడ్లు కల్తీ నెయ్యి కల్తీ కూడా ఏంటి? జంతు మాంసం కలిసిన కల్తీ నెయ్యితో 1,00,000 లడ్లు అయోధ్యకి వెళ్ళినాయి అని ఆరోపణలు ఏ ఆధారాలు లేకుండా చేసావు. మరి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించలేదు కదా, మరి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి కదా. లేదు, జంతు కొవ్వు కలవకుండానే, అసలు టీటీడీ రిపోర్ట్స్ రాకుండానే, టీటీడీ ఈఓ కానీ చైర్మన్ కానీ ప్రెస్ మీట్ పెట్టకుండా, వాళ్ళు పక్కన లేకుండా, అసలు టీటీడీ అనేది సపరేట్ బోర్డు అయినప్పుడు గౌరవ సీఎం చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి జంతు కొవ్వు కలిసింది అని హిందువుల యొక్క మనోభావన దెబ్బతీశారు కదా. మరి ఆయన అరెస్ట్ చేస్తారా సక్రమంగా నిర్వర్తించలేదు అని? లేదు, మీరు ఇంకొక కేసు చెప్తా చూడండి. అదేంటి? కల్తీ మద్యం మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం దాకా కల్తీ మద్యం 18 నెలల పాటు నడుస్తూ ఉంటే, 16 నెలల్లో ఎంతో, ఆ మధ్యలో చెక్ పోస్టులు, విజిలెన్సు, ఎక్సైజు, పోలీసులు, మరి వీళ్ళంతా వాళ్ళ యొక్క వృత్తిని సక్రమంగా నిర్వర్తించలేదు అనే కారణం మీద అరెస్ట్ చేస్తారా?
యా. సో ఈయన ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ పెట్టినప్పుడు అంటే సొంతంగా పార్టీ పెట్టినప్పుడు మనకంటూ కొన్ని సిద్ధాంతాలు, మనకంటూ కొన్ని భావజాలాలు, ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు కూడా ఆ భావజాలం మ్యాచ్ అయిందా లేదా, ఆ విధంగా పొత్తు పెట్టుకోలేదు కదా. కేవలం అధికారంలో రావడం కోసం, ఎమ్మెల్యేగా గెలవడం కోసం భావజాలాలు వేరైనా, ఎందుకంటే 2014లో సపోర్ట్ చేసి టీడీపీని గెలిపించిన అమరావతి విషయంలో వ్యతిరేకించారు, వైజాగ్ విషయంలో వ్యతిరేకించారు, భోగాపురం విషయంలో వ్యతిరేకించారు. అంతలా టీడీపీని వ్యతిరేకించి పోరాడి 2019లో ఇండివిజువల్గా పోటీ చేసి ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ వాళ్ళతో కలిసి, అంటే ఎప్పుడు చూడండి అధికారంలో లేని వైసీపీని, అధికారంలో ఉన్న వైసీపీని విమర్శిస్తుంటారు తప్పితే, ఇప్పుడు కూడా చూడండి ఆయన ఏమంటారు, పెద్ద పెద్ద వాళ్ళే కులాల గురించి కొట్టుకుంటుంటే చిన్నపిల్లలు కొట్టుకోరా అని చాలా చిన్న విషయంలా మాట్లాడతారు. అసలు కుల భావన కావాలి రాజకీయాల్లో అని మాట్లాడిన వ్యక్తి నువ్వే కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదువరకు ఎవరన్నా మీకు కుల భావన ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా రెడ్డి సామాజిక వర్గం నా వెనక నుంచోవాలి అని చెప్పారా? చంద్రబాబు గారు ఎప్పుడన్నా కమ్మ సామాజిక వర్గం మొత్తం నా వెనక ఉండాలని చెప్పారా? ఇప్పుడు టీడీపీ పార్టీని తీసుకుంటే కమ్మ సామాజిక వర్గపు నాయకులు సీఎంలు అవుతున్నా కూడా అన్ని కులాలు మతాల నుంచి సపోర్ట్ ఉండబట్టి ఓట్లు పడబట్టే కదా అధికారంలోకి రాగలుగుతున్నారు. అవును. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు సీఎంగా ఉన్నా కూడా అన్ని మతాలు కులాల వాళ్ళు సపోర్ట్ చేసి ఓట్లేస్తేనే అధికారంలో రాగలుగుతున్నారు. కానీ జనసేనని ఎలాంటి పార్టీగా చేశారు, ఓన్లీ కాపులు మాత్రమే ఓట్లేస్తారు, కాపులు కాకుండా మిగిలిన ఎవరూ కూడా ఆ పార్టీకి ఓటేరు అనే స్థాయికి తీసుకొచ్చారు కదా. 2019 ఎన్నికల్లో కూడా కాపులులోని ప్రధానంగా ఒక వర్గం ఓట్లేస్తే 5.6 సంథింగ్ వచ్చింది. ఈ రోజున పొత్తులో ఉండి కొన్ని నియోజకవర్గాల్లో కూటమి వాళ్ళు ఓట్లేసినా కూడా ఇండివిజువల్గా జనసేన అంటే ఈరోజు కాపులు కాకుండా వేరే సామాజిక వర్గాలు ఓట్లేని పరిస్థితికి తీసుకొస్తుంది ఎవరు? కులభావన కావాలి, కులభావన కావాలని మాట్లాడటం, ఏదన్నా అవకాశం ఉంటే మినిస్టర్లు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, అన్నీ తన సామాజిక వర్గానికే ఇచ్చుకోవటం.